హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో మినపప్పడాలు ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలాగే తక్కువ సమయంలో మనం చాలా టేస్టీగా అలాగే చాలా క్రిస్పీగా ఉండే మినపప్పడాల రెసిపీని అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం అయితే నేను ఫస్ట్ ఇక్కడ ఒక కప్పు వరకు మినపగుండ్లనైతే తీసుకున్నాను. ఇలా నేను ఇక్కడ ఒక కప్పు మినపగుండ్లతో ఈరోజు మీకు అప్పడాల రెసిపీని అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇలా మినపగుండ్లని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనము దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ మనకు పిండి అనేది బరకగా ఉండకుండా చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉండాలి. తర్వాత దీన్ని మనము స్టెయినర్తో బాగా పిండిని అనేది జల్లించుకోవాలన్నమాట. ఇలా మెత్తగైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సోడా వేసుకోవాలి. ఇలా సోడాని తర్వాత ఉప్పుని బాగా కలిసేంత వరకు చేతులతో బాగా కలుపుకోవాలి. తర్వాత మనం దీంట్లోకి తగినన్ని వాటర్ని పోసుకొని దీన్ని మనము పిండిని రెడీ చేసుకోవాలన్నమాట. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే ప్రకారంగా కలుపుకోవాలి. కానీ చపాతీ పిండి అంతా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా మనము పిండి అనేది ఇక్కడ కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది మనం మినపగుండ్లతో చేస్తున్నాం కాబట్టి పిండి అనేది కొంచెం జిగురుగా ఉంటుంది. మధ్య మధ్యలో మనం కొంచెము నూనె వేసుకొని పిండి అనేది బాగా ఒత్తుకుంటూ చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 20 మినిట్స్ వరకు పిండి అనేది బాగా నాననివ్వాలి. ఇలా నానితే మనకు అప్పడాలు చాలా బాగా వస్తాయి. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు పిండి అనేది ఇలా ఉంటుంది. ఈ తర్వాత మనము దీనికి ఒక టిప్ అనేది చెప్తాను. ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా కంపల్సరీ మనము అప్పడాలు చేసేటప్పుడు ఖచ్చితంగా దీని ప్రకారమే చేయాలి. తర్వాత మనము పిండిని ఇలా బాగా ఒత్తుకొని ఏదైనా బరువున్న వస్తువుని అంటే రాయిని కావచ్చు, లేదంటే ఇలా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునే దాంట్లో ఇలా మనం పిండి అనేది బాగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకోవడం వల్లనే మనకు పిండి అనేది చాలా స్మూత్గా వచ్చి మనకు అప్పడాలు అనేది చాలా క్రిస్పీగా అలాగే చాలా ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఇలా దంచుకోవడం అనేది మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి, ఎక్కడ స్కిప్ చేయకూడదు. ఇలా మనము 5 to 10 మినిట్స్ వరకు పిండి అనేది బాగా ఇలా దంచుకోవడం వల్లనే మనకు అప్పడాల రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది. పిండిని ఇలా దంచుకోవడం వల్ల మనకు పిండి అనేది చాలా స్మూత్గా వస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా వచ్చిందో. ఆల్రెడీ మన వీడియోలో చాలా రకాల వడియాలు అలాగే అప్పడాల రెసిపీలు చాలా ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరన్నా చూడకపోతే ఛానల్ని చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనకు ఆల్రెడీ అప్పడాలు వడియాలు అంటే ఆవిరి వడియాలు, తర్వాత సగ్గుబియ్యం వడియాలు, తర్వాత రవ్వ వడియాలు, తర్వాత కారపూస వడియాలు, ఇలా చాలా రకాల వడియాల రెసిపీలు అయితే ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. తర్వాత మనం దీన్నను చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనం పూరీని ఎలా అయితే ఒత్తుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనం ఈ అప్పడాలు అనేది చేసుకోవాలి. ఇలా ఏదైనా మూత కానీ ప్లేట్ కానీ తీసుకొని మనం అప్పడాలను ఒక షేప్ లాగా తెచ్చుకొని చేసుకుంటే మనకు ఒకటే సైజులో అప్పడాలు అనేది వస్తాయి. ఇలా కాదనుకుంటే మనం మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఒకటే సైజులో మనకు అప్పడాలు అనేది వచ్చేస్తాయి. దీన్ని మనము చాలా ఈజీగా పూరీలు చేసినంత ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఒక కప్పు మినపగుండ్లకి 30 నుంచి 40 దాకా అప్పడాలు అనేది వచ్చేసినాయి. వీటన్నిటినీ మనము ఒకసారి అన్నీ తీసుకొని వీటిని మనం ఇప్పుడు ఆరబెట్టుకోవాలన్నమాట. ఈ అప్పడాలను ఆరబెట్టుకోవడానికి మనకు ఎండతో అస్సలు అవసరం లేదండి. వీటిని మనం ఒక కవర్ మీద ఫ్యాన్ గాలి కింద ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎండబెట్టుకుంటే మనకు అప్పడాలు అనేది చాలా ఈజీగా ఆరిపోతాయి. వీటితో ఎండతో అవసరం లేదు కాబట్టి మనం ఎండాకాలమే కాకుండా ఏ కాలంలోనైనా ఈ అప్పడాలను రెడీ చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము అప్పడాలను ఇంకొక పక్క ఒక హాఫ్ అన్ అవర్ వరకు వీటిని ఎండబెట్టాలి. లేదు మనం సంవత్సరం అంతా నిల్వ పెట్టుకోవాలి అనుకుంటే ఒక గంట వరకు మనము ఎండలో ఆరబెట్టుకుంటే మనకు అప్పడాలు అనేది 1 ఇయర్ వరకు చాలా బాగా ఉంటాయి. తర్వాత వీటిని మనము నూనెలో వేయించుకుంటే మనకు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే
అప్పడాలైతే రెడీ అయిపోతాయండి. ఇలా మనకు చిన్న సైజులో ఉన్న అప్పడాలు పెద్ద సైజులో వచ్చేస్తాయి. చూశారు గదా! చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా తక్కువ సమయంలో, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఇంట్లోనే షాప్‌లో దొరికేలాంటి మినపప్పడాలని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చాయన్నది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. మీకు వీడియో గనుక నచ్చితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.